ఓం శ్రీకృష్ణాయ నమః. ఎటో దిగిపోతున్న నాగరికత. ఎదిగిపోతున్న నాగరికతన, ఎటో దిగిపోతున్న నాగరికతన. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అందించినటువంటి ఈ సందేశం ఈ వీడియో ద్వారా చివరి వరకు చూడగలిగితే మీకే అర్థమవుతుంది. హింస ఈ నవీన నాగరికతకి ప్రధాన సూత్రం. ఈ అభివృద్ధి అంతా కూడా హింస అనే పునాదిపైనే నిర్మాణం అవుతోంది. అందరితో అనుబంధాలు ఏర్పరచుకుంటున్నాం, కానీ అవి హృదయంతో బంధం పడటం లేదు. స్వార్థాలు నెరవేరడానికే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, అంతేగాని ఆర్థిక బంధాల ముడికి, ఆత్మీయతల గుడికి ఇది దోహదపడదు. పైగా ఈ అవసర సంబంధాల ప్రపంచం విస్తరిల్లుతూ మనిషి క్రమంగా ఒంటరివాడైపోతున్నాడు. హింస అంటే వ్యక్తుల మధ్యన మాత్రమే కాదు, జంతువుల పట్ల చూపడంతోనూ ఆగడం లేదు. ప్రకృతినంతటినీ హింసిస్తూ తాను ఎదగాలని, విజ్ఞాని అనిపించుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్ అనే పేరుతో భూమిని, గాలిని, నీటిని, నింగిని స్వార్థహస్తాలతో కబళించటమే అభివృద్ధికి అసలు అర్థమైపోయింది. ఇది క్రమంగా ఆత్మహింసగా ఫలిస్తుంది అని అర్థం చేసుకోలేని అజ్ఞానం విజ్ఞానముగా చలామణి అవుతోంది. మరొక వైపు పాలనా విధానాలన్నీ ప్రకృతి హితాన్ని పక్కన పెడుతూ ఉన్నాయి. మనిషిని ఒకవైపు, ప్రకృతిని మరొక వైపు ఉంచి దాని నుండి వీడికి ఎలాంటి సుఖాలనివ్వచ్చో ఆలోచించడమే ఆవిష్కరణలు అవుతున్నాయి. అంతేగాని మనిషి ప్రకృతిలో ఒక భాగమని, అది బాగుంటేనే తాను బాగుంటాననే కనీసం వివేకం కోల్పోతున్నటువంటి జాతికి అభ్యున్నతికి ఆలవాలంగా ఎలా అభినందించగలం? ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః అని కాళిదాసు చాలా లోతైనటువంటి మాటను ప్రయోగించారు. పాలకుడైన వాడు ప్రకృతి హితం కోసమే ప్రవర్తించాలి. ప్రజాహితానికి ఆధారం ప్రకృతి హితం. ప్రకృతి హితంలో అంతర్భాగం ప్రజాహితం. తన ఉనికికి అవసరమైనంత మేర మాత్రమే ప్రకృతిని వినియోగించుకుంటూ, ఆ వినియోగించినప్పుడు జరిగిన కనీసపు హింసకు సైతం ప్రాయశ్చిత్తాదులు చేయాలని మన శాస్త్రాలు శాసించాయి. ఒక వృక్షాన్ని నరికినా, ఒక జంతువును హింసించినా, ఒక నేలను దున్నినా, ఒక నీటిలో స్నానానికి దిగినా లజ్జా వినీత భావంతో వాటిని చేస్తూ తిరిగి మరొక విధముగా ఆ దోషాన్ని సవరించుకుంటూ ప్రకృతిలో సంతులన స్థితిని సాధించే ఏర్పాట్లు మన ఆచార వ్యవహారాలలో కనిపిస్తాయి. తటాకాలు ఏర్పరచడం, బావులు తవ్వించడం, మొక్కలను నాటడం ఇవన్నీ పుణ్యకార్యాలుగా చెప్పారు. కొన్ని వృక్షాలను ఎన్నడూ నరకరాదు అన్నారు. కొన్నిటిని తప్పనిసరి భేదించిన దానికి దోష నివారణలు సూచించారు. అలాగే జలాశయాలకు అవకాశం కల్పించకపోవడం పాలకుల దోషంగా చెప్పారు. జలాల వినియోగాలకు కావలసిన ఏర్పాట్లను అనేక రకాలుగా చెప్పే ప్రాచీన భారతీయ శాస్త్రాలు, యజ్ఞాలు, స్తోత్రాలు వంటి దైవిక ప్రేరణ కలిగించే అంశాలు అటుంచి భౌతికమైన మానవోద్యమాలను ఎన్ని విధాలుగా సాగించాలో స్పష్టపరిచారు. వాటికి తగిన విధానాలను ఏర్పరిచారు. అనేక గ్రామాలలో, నగరాలలో త్రవ్వినటువంటి తటాకాదులే అందుకు సాక్ష్యం. క్రమేపీ పూడుకుపోయిన వాటిని తిరిగి యథాస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించడాలు మానేసి ఉన్న వాటిని కూడా పూడ్చివేసి తన ఆక్రమణ స్వభావాన్ని చాటుకుంటున్నాడు మానవుడు. ఎన్నో ప్రాంతాలలో చెరువులు వంటివి ఉన్న చోట్లలో భవంతులు కట్టారు, కడుతున్నారు. ఎన్నో వాణిజ్య భవన సముదాయాలు, నక్షత్రాల హోటళ్లు, కళ్యాణ మండపాలు జలగర్భాలను కప్పివేశాయి. ఏ నేల నీటికి ఆలవాలమో, ఏ స్థలం గృహాలకు అవసరమో అన్నీ చక్కని వివేచనతో చెప్పినటువంటి శాస్త్రాంశాలు మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. వాటిని కూడా నమ్మకాల క్రింద జమకట్టి పట్టించుకోవడం మానివేశాం. తద్వారా ఆర్థిక లాభాలు మాత్రమే పరమ ప్రయోజనాలనుకునే ఈ సమాజం ప్రకృతి హింసకు పాల్పడుతోంది. పచ్చదనం కనుమరుగవుతోంది. నేల పరిమళం సోకని కఠిన కృత్రిమత్వం మన చుట్టూ ఆవరించుకుంటోంది. కృత్రిమత్వమే ప్రయోజకత్వం అనుకొని ప్రకృతి మాత వాత్సల్యాన్ని అందుకోలేక క్షీణింపజేసుకుని ఆత్మాహననానికి ఉద్యుక్తమవుతున్న ధోరణి ఇప్పటికే శృతి మించిపోయింది. ఎన్నో మహాజలాశయాల ఆనవాళ్లే లేకుండా చేసి ఇప్పుడు ఇంటి ముందు గుంటలు తవ్వించుకోవడం హాస్యాస్పదం కాదా? జల పథకాల పేర్లతో రాజకీయ విన్యాసాలు రాక్షస క్రీడలు కావా? పొడిమి తల్లి గుండెలు తవ్వి చమురులు పిండే సరదాలలో పడి జలాల పొదుగులను ఒట్టిపోయేలా చేస్తూ ఒక సజీవ చైతన్యాన్ని ప్రాణరహితమైన కృత్రిమ సౌందర్యముగా మలచి గొప్పగా ఎదిగిపోయామని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న ఘాతుకాన్ని సాక్షిభూతంగా చూస్తున్నాం, లేదా తలో విధంగా సాయపడుతున్నాం. కరవు కరాళ తాండవం చేస్తూ గాలి అగ్ని ధూమమైపోతూ నోరెండిపోతున్న గుండెలో తడి పుట్టని పాలనా వ్యవస్థల్లోని నిర్లక్ష్య వైఖరికి, ప్రజల ఉదాసీన గమనానికి ఏమనాలి? బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరో సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.